రేపు ఎట్లాగో డిమాండ్స్ మీద పద్ధతుల మీద చర్చ ఉంది సార్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ పరిశ్రమలు కానీ అప్పుడు మా సోదరులు బట్టి గారు వివరంగా ఎట్లాగో మాట్లాడతారు సార్. ఎందుకంటే చాలా బాగా మాట్లాడతారు, వారు చాలా బాగా మాట్లాడతారు సార్. రేపు ఎట్లాగో మాట్లాడినండి సార్, తప్పకుండా అప్పుడు సవివరంగా చెప్తాం. తమరే చెప్పారు ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి ప్రశ్న ఉత్తరం రెండు ఉండాలి సార్. ప్రశ్న సభ్యుడు అడిగారు, ఉత్తరం నేను చెప్తాను సార్. సార్ తప్పకుండా సార్, మీరు రేపు సావధానంగా మీరు మాట్లాడండి, సాకల్యంగా నేను కూడా చెప్తాను సార్, నాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఇప్పుడు దావోస్ గురించి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి అడిగారు అధ్యక్ష. మరి నిజానికి ఒక రకంగా ఇది మన ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలకు ఇదొక సంకేతంగా చెప్పవచ్చు అధ్యక్ష. ఈరోజు ఇప్పుడు టైం లేదు, దయచేసి రేపు మాట్లాడండి. ఈరోజు డిమాండ్స్ మాట్లాడండి. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఆ 28 రాష్ట్రాలకు గాను మరి తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈరోజు ప్రపంచ ఆర్థిక వేదికలో, ప్రపంచ ఆర్థిక ఫోరంలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చాలా చక్కగా తన పర్ఫార్మెన్స్ను కనబరుస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్న మాట వాస్తవం అధ్యక్ష. కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా గౌరవ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా సభ్యులకి, అదేవిధంగా తమ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక కొత్త రకమైన విధానాన్ని తీసుకొచ్చి పరిపాలనా సంస్కరణలు, అవినీతి రహితంగా పరిపాలన అనుమతులు ఇవ్వడం, తద్వారా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేదానికి అవకాశం లభించింది అధ్యక్ష. మొన్న ఈ జనవరి మాసంలో ఒక 21,400 కోట్ల అంగీకారాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు కనుక చూసినట్టయితే మరొక 30,000 కోట్లు మొత్తం చూసినట్టయితే అధ్యక్ష, దాదాపు రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు $47 బిలియన్, అంటే $47 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా, టీఎస్ ఐపాస్ ద్వారా ఆకర్షించగలిగాము. రేపు సావధానంగా మరి మన పద్దుల సందర్భంగా అన్ని కూడా వివరంగా చెప్తాను అధ్యక్ష. మళ్ళీ ఒకసారి గౌరవ సభ్యులకి తమరికి ధన్యవాదాలు అధ్యక్ష.